కట్టుబడి ఉన్నటువంటి ఒక పార్టీగా చెప్పడం జరుగుతుంది. మోడీ గారు అంటే భారత ప్రధానంగా ఆయన నినాదం ఏదైతుందో బేటీ బచావ్, ఆడబిడ్డను సంరక్షించు అనేది ఆయన ప్రధాన నినాదం. ఆ నినాదంతో ఏదైతుందో ఇవాళ వాళ్ళ అధికారం రావడం జరిగింది. ఏ బేటీ బచావ్ అనే నినాదంతో నువ్వు అధికారం రావడం జరిగిందో, బేటీ బచావ్ అంటే ఆడబిడ్డను సంరక్షించు. ఒకవైపు ఏదైతుందో భారత ప్రధాని మోడీ గారు ఆడబిడ్డను సంరక్షించు అని చెప్తుంటే, ఆయన మంత్రివర్గంలోనే సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారి కుమారుడు ఇలా భగీరథ్ గారు ఏదైతున్నదో ఆడబిడ్డ మానభంగానికి పాల్పడటం, ఇలా మోడీ గారు ఏదైతున్నదో అదే బండి సంజయ్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఇలా హోంశాఖ ఆయన చేతిలో ఉన్నది. వాళ్ళు పక్కన కూర్చొని పెట్టుకొని మనం మాట్లాడడం చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పట్టు నేను. అదే బండి సంజయ్ గారు ఏదైతుందో ఆయన ఒక క్రమశిక్షణ గల ఏబీవీపీ కార్యకర్తగా ఎదిగొచ్చినా చెప్పిండే. నువ్వు నిజంగానే క్రమశిక్షణ గల ఏబీవీపీ కార్యకర్తగా ఎదిగొచ్చినట్టయితే ఇవాళ నీ కొడుకు కూడా ఒక ఏబీవీపీ కార్యకర్తనే కదా. నీ కొడుకు కూడా ఒక ఏబీవీపీ కార్యకర్త అందరూ భావిస్తారు. బికాజ్ యువర్ అనే బీజేపీ లీడర్. నీ కుటుంబ సభ్యులందరూ కూడా బీజేపీ సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారని చెప్పని భావిస్తారు. నీ కొడుకు కూడా ఒక ఏబీవీపీ కార్యకర్త అని చెప్పని భావిస్తారు. మరి అటువంటి ఒక ఏబీవీపీ కార్యకర్తగా భావించేటువంటి ఒక విద్యార్థి నాయకుడు యాంటీ ర్యాగింగ్కు పాల్పడమే కాకుండా గతంలో ఆయనపై ఏదైతుందో మహేంద్ర యూనివర్సిటీలో యాంటీ ర్యాగింగ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేయబడి చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పంటున్నాను. ఇవాళ ఈ అమ్మాయికి సంబంధించి కూడా అమ్మాయి మైనర్ బాలిక. అమ్మాయి ఎప్పుడైతే మైనర్ బాలిక అవుతుందో పోక్సో నీకు సాధారణ ఐపీసీ చట్టానికి అదనంగా పోక్సో వర్తిస్తుంది. ఐపీసీ డస్ మీన్ ఇప్పుడు ప్రెజెంట్లీ బిఎన్ఎస్, భారతీయ న్యాయ సంవిధానం ఏదైతే ఉన్నదో సాధారణ శిక్షకు సంబంధించిన చట్టానికి అదనంగా పోక్సో వర్తిస్తాయి. అంటే దాని అర్థం ఏదైతుందో సాధారణ నేరం ఏదైతుందో ఎగ్జెప్ట్ కాదు. సాధారణ నేరం ఎగ్జెప్ట్ కాదు. ఇప్పుడు సాధారణ నేరం ఏదైతుందో అక్కడ 354 ఐపీసీ వర్తిస్తుంది. సాధారణ నేరం ఓల్డ్ ఐపీసీ 354 ఐపీసీ వర్తిస్తుంది. అంటే ఇప్పుడు ప్రెజెంట్ బిఎన్ఎస్ కింద 74 సెక్షన్ ఐపీసీ. ఇప్పుడు ఇందులో ఏదైతుందో సెక్షన్ 74 ఐపీసీ నమోదు కాలేదు. దాని శిక్ష ఎంతకాలం అనేది కాదు. ఇవాళ ఎఫ్ఐఆర్ నమోదు చేయబోయే ముందు ఏదైతున్నదో ఇవాళ నేరస్తుడు ఏ విధమైనటువంటి నేరాలు చేశాడు అనేది పరిగణలోకి తీసుకొని ఆ సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి. బేసికల్లీ ఏదైతుందో 354 ఐపీసీ ఓల్డ్, ప్రజెంట్ ఏదైతుందో 74 బిఎన్ఎస్ వర్తిస్తే ఇందులో 5 సంవత్సరాల శిక్ష ఉందని చెప్పి అంటున్నాను. అంతేకాక పోక్సో 8 సెక్షన్ కూడా ఉన్నది. ఈ సెక్షన్ పోక్సో 8 కూడా నమోదు చేయలేదు. దీనికి ఒక 5 సంవత్సరాల శిక్ష ఉన్నది. ఈ రెండింటికి తోడు ఇంకో ఆశ్చర్యకర విషయం ఏంటంటే కిడ్నాప్ వర్తిస్తుంది. ఇంతవరకు దాని గురించి ఎవరు చర్చిస్తలేరు. మైనర్ బాలికకు కాన్సెంట్ అనేది వర్తించదు. ఎంతవరకు అయితే ఆడబిడ్డ 18 సంవత్సరాల వయసు సంపూర్ణం కాదో ఆమె కాన్సెంట్ అనేది వర్తించదు. ఇక్కడ ఏదైతుందో ఆమె కాన్సెంట్ ఎప్పుడైతే వర్తించదో అని చెప్పని మనకు చట్టం చెప్తుందో ఆమెను లొంగ తీసుకోవడం ఏదైతుందో కిడ్నాప్ కిందికి వస్తాయి. కిడ్నాప్ అండ్ అబ్జెక్టింగ్ దానికి 10 సంవత్సరాల శిక్ష ఉంది. ఇప్పుడు బిఎన్ఎస్ కింద దానికి 10 సంవత్సరాల శిక్ష ఉంది. ఇప్పుడు ప్రెజెంట్లీ దట్ సెక్షన్ ఈజ్ 87 ఆఫ్ బిఎన్ఎస్. ప్రెజెంట్లీ దట్ సెక్షన్ ఈజ్ 87 ఆఫ్ బిఎన్ఎస్. 10 సంవత్సరాల శిక్ష ఉంది. నేను అడుగుతున్నాను, ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో నువ్వు హోంశాఖ నిర్వహింపజేస్తున్నావు. నీ కింది స్థాయి అధికారులు ఏదైతుందో ఒక సాధారణ నేరస్తుడు గట్ట నేరం చేసినట్టయితే అతని నేరానికి అనుగుణంగా మీరు చర్యలు చేపట్టడానికి చట్టాన్ని వినియోగించారా?
ఇవాళ ఈ బండి భగీరథ్ ఏదైతున్నదో ఆయన చేసిన నేరాలు ఏదైతుందో ఇది బాగా పటిష్టంగా ఉండాలని చెప్పి 10 సంవత్సరాలు చేసిండు. అటువంటి ఒక చట్టం నేరం చేసినటువంటి వ్యక్తిని నువ్వు చట్టానికి అప్పగించకుండా చర్యలు తీసుకునే విధంగా పోలీసు అధికారులు విన్నవించకుండా నేరం కప్పిపుచ్చే ప్రయత్నం చేసినావు అని చెప్పంటే యు ఆర్ ఆల్సో లయబుల్ ఫర్ పనిష్మెంట్ బండి సంజయ్ గారు. కాబట్టి వీళ్ళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన జగిత్యాల శాఖ విద్యాసాగరరావు గారు వసంత మేము ఏదైతుందో వీఆర్ డిమాండింగ్, నీకు ఏమాత్రం నైతికత ఉన్నా నువ్వు నీ సభ సమావేశంలో నువ్వు ఒక క్రమశిక్షణ గల రాజకీయ పార్టీకి వెళ్ళి వచ్చిన నేను ఒక సాంప్రదాయబద్ధమైనటువంటి ఒక రాజకీయ పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్నా ఏబీవీపీ కార్యకర్తగా క్రమశిక్షణ గల కార్యకర్తగా నేను ఎదిగొచ్చినా ఎస్ మనం ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా ఎదిగొచ్చినవి నీ కుటుంబం లోపల ఏది ఇస్తుందో నీ కుటుంబం లోపల నీ కుటుంబాన్ని నువ్వు క్రమశిక్షణగా పెంచాలని పెంచద్దే. నీ కుటుంబాన్ని క్రమశిక్షణ లోపల పెంచలేనప్పుడు నువ్వు దేశానికి ఏం క్రమశిక్షణ నేర్పిస్తావు, దేశానికి ఏం క్రమశిక్షణ నేర్పిస్తావు అని చెప్పి అంటున్నాను నేను. ఇవాళ జరిగిన నేరం ఏదైతుందో ఒక ఆడబిడ్డ, మైనర్ ఆడబిడ్డ, బేటీ బచావ్ బేటీ పడావ్, బేటీ బచావ్ బేటీ పడావ్. వీళ్ళ ఆడబిడ్డలు ఏదైతుందో విద్యకు సంబంధించి కళాశాలలు పోవాలని చెప్పంటే ఇటువంటి మరి వీళ్ళని ఏమన్నా తోస్తులేని చెప్పంటూ నేను అధికార మదంతో ఏదైతున్నదో అధికార మదంతో వీళ్ళ ఆడబిడ్డలు లొంగ తీసుకునే చర్యలు చేపట్టడం, ఇది ఒక దినం జరిగింది, ఒక పర్యాయం జరిగింది కాదు. ఇది ఒక దినం జరిగింది, ఒక పర్యాయం జరిగింది కాదు. పలు పర్యాయాలు, పలు మాసాలు ఇవాళ ఏదైతుందో ఆ అమ్మాయిని లొంగ తీసుకోవటం, ఆ అమ్మాయిని లొంగ తీసుకోవటం. ఇవాళ అమ్మాయి చెప్పుకోలేకపోతుంది, జరిగిన సంఘటన పూర్తి స్థాయిలో చెప్పుకోలేకపోతుంది. ఒక ఆడబిడ్డ ఏదైతుందో తన మానానికి సంబంధించి అంశం చెప్పుకోవడానికి ఎవరు కూడా సాహసించరు. అంటే జరిగిన సంఘటన ఇవన్నీ చూస్తుంటే అసలు ఏం జరుగుంటుంది కూడా మనం ఊహించుకోలేకపోతున్నాం అని చెప్పి అంటున్నా. అసలు ఏం జరుగుంటుందో మనం ఊహించుకోలేకపోతున్నాం అని చెప్పి అంటున్నాను నేను. అంత పెద్ద నేరం జరిగి ఉంటుంది, అంత పెద్ద నేరం జరిగి ఉంటుంది. ఇవాళ నువ్వు మంత్రి ఉంటావా పోతావా మాకు సంబంధం లేదయా. ఇలా బండి సంజయ్ గారి నైతికత గురించి మాట్లాడుతున్నందుకు నువ్వు రాజీనామా చేయాలి, నీకు ఏమాత్రం నైతికత అని చెప్పని మీకు డిమాండ్ చేస్తున్నావు. నువ్వేదో మంత్రి ఉండేది ఇస్తుందో ఏమో చేస్తావని చెప్పని కాదు. ఇక్కడ మొత్తం సభ్య సమాజం గమనిస్తుంది, సభ్య సమాజం గమనిస్తుంది. ఉన్నది మాట్లాడితే మొన్న కరీంనగర్ బీఆర్ఎస్ కార్యాలయం పైన దాడి చేపిస్తున్నావు. ఉన్నది మాట్లాడితే ఏదైతున్నదో కరీంనగర్ బీఆర్ఎస్ కార్యాలయం పైన ఎమ్మెల్యే గారి అధికారిక నివాసం, స్థానిక ఎమ్మెల్యే గారి అధికారిక నివాసితం ఎమ్మెల్యే గారిపై దాడి చేపిస్తూ మాట్లాడుతుంటే ఇదేనా రక్షణ? అంటే ఇప్పుడు ఎక్కడికి వచ్చేది ఇస్తుందో రేవంత్ రెడ్డి బండి సంజయ్ ఇద్దరు ఒకడైపోతే ఇక రాష్ట్రంలో ఎవడేం మాట్లాడడం అనే కాడికి వచ్చిందా ఇది. ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి చూస్తుంటే రేవంత్ రెడ్డి బండి సంజయ్ గారి యొక్క బంధం పెవికాల్ బంధం, రేవంత్ రెడ్డి బండి సంజయ్ గారి యొక్క బంధం పెవికాల్ బంధం అంటున్నాను నేను. ఆ బంధానికి అనుగుణంగానే ఇలా మోడీ గారు ఏదిస్తుందో మేరే సాత్ చలో, ఇప్పుడు సాగర్ గారు అన్నట్టు ఇదేంటే బహిర్గతంగా నువ్వు నాతో కలిసి వస్తే అభివృద్ధి అవుతుందని చెప్పి అనుకోండి. ఇంకెక్కడి దేశమే? నువ్వు నాతో కలిసి వస్తేనే నువ్వు ఆశించినటువంటి ఒక అందలం ఎక్కుతావు. అంటే మరి ఆ అందలం ఏందో తెలియదు. ఆ అందలానికి పలు రకాల అర్థాలు ఉన్నాయి, ఆ అందలానికి పలు రకాల అర్థాలు ఉన్నాయి. ఇంకేం అందలం ఎక్కిస్తాడో మరి. పైన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచన చేస్తుందో రాహుల్ గాంధీ గారు, రాష్ట్రంలో మాత్రం ఏది ఇస్తుందో బీజేపీ కాంగ్రెస్ పెవికాల్ బంధం, బీజేపీ కాంగ్రెస్ పెవికాల్ బంధం అని చెప్పంటున్నాను. ఏదైనా ఈ సంఘటన
ఇంకా పాపం అమ్మాయి మీద హనీ ట్రాప్ అట్ట. అసలు మైనర్ బాలిక మీద హనీ ట్రాప్ నేరం ఆపాదించగలుగుతారే? మైనర్ బాలిక మీద అది హనీ ట్రాప్ నేరం ఆపాదించగలుగుతారా? అమ్మాయి కాన్సెంటే వర్తించదు. డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలని సలహాలు ఎవరిస్తున్నట్టు తోయటం లేదా? అని సలహాలు ఎవరిస్తున్నట్టు తోయడం లేదు. ఏ మైనర్ బాలిక ఏ విధమైనటువంటి ఒక చర్య ఆమెకు నేను వర్తించదు, పేరెంట్స్ వర్తిస్తారు. సో అమ్మాయిని లొంగ తీసుకొని అమ్మాయిని శారీరకంగా ఎక్కడ ఆడబిడ్డకు రక్షణమే? మోడీ గారు ఏం చేస్తున్నావు? నీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుందా? నీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? సంఘటన పూర్వపరాలు ఏదైతుందో నువ్వు వెలికి తీసే బాధ్యత మీపై లేదా సెంట్రల్ ఇంటెలిజెన్సీకి? ఇలా నీ మంత్రివర్గంలో సహచరుడు కాబట్టి కప్పిపుస్తావు కావచ్చు కాక, కానీ చట్టం అనేది గొప్పది అంటున్న చట్టం గొప్పది. తప్పకుండా ఏదైతుందో అమ్మాయికి న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఒక ఆడబిడ్డ ఆమెకు ఈ సంఘటన సంజయ్కి సంబంధించిన సంఘటన ఈ ఆడబిడ్డకు అన్యాయమైనా కానీ బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది. ఏ ఆడబిడ్డకు అన్యాయమైనా కానీ బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది. ప్రత్యేకించి ప్రజా జీవితంలో ఉన్నటువంటి ఒక నాయకులు మన సమాజానికి ఆదర్శంగా ఉండాలి, పారదర్శకంగా ఆదర్శంగా ఉండాలి. సమాజంలో ప్రజా జీవితంలో కొనసాగేటువంటి ఒక నాయకులు ఎవరైనా కానీ ఏదైతుందో వాళ్ళ జీవితం తెరిచిన పుస్తకంలాగా పారదర్శకంగా ఆదర్శంగా నిలవాలి. అటువంటిది వాళ్ళు ఏదైతుందో ఆయన ఏం ఆదర్శాలు చెప్తుండే ఏమో తోస్తలేదా, ఆమె ఏం ఆదర్శాలు చెప్తుండే తోస్తలేదని చెప్పంటాను నేను. దయచేసి ఇప్పుడు ఆ భగీరథ పైన ఈ కిడ్నాపింగ్ ఏదైతున్నదో సెక్షన్ 87 ఆఫ్ బిఎన్ఎస్, సెక్షన్ 87 ఆఫ్ బిఎన్ఎస్ ఇది 10 సంవత్సరాల శిక్ష ఉన్నది. దీనికి 41A సిఆర్పిసి కూడా అప్లికేబుల్ కాదు. దీనికి 41A సిఆర్పిసి కూడా అప్లికేబుల్ కాదు. ది అదర్ 2 సెక్షన్స్ విచ్ ఆర్ లయబుల్ టు బి పనిష్డ్ విత్ 5 years. అంటే 5, 5, 10 20 సంవత్సరాలు పోతుంది. మొత్తం 20 సంవత్సరాలు పోతుందని చెప్పంటున్నాను నేను. ఈమె రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తాడో ఏందో నాకు తెలియదా? నీకు ఎట్లా మోడీ గారు అండ దొరుకుతుందని చెప్పని ఇలా మోడీ గారి సహచరులు ఏం చేసినా నేను కళ్ళకు గంతలు కట్టుకుంటా అన్నట్టుందా? రేవంత్ రెడ్డి గారికి ఏదైతుందో మోడీ గారికి అండ దొరుకుతుంది కాబట్టి మోడీ గారి సహచరులు ఎన్ని నేరాలు చేసినా కానీ నేను కళ్ళకు గంతలు కట్టుకుంటా అన్నట్టుందా అని చెప్పి అంటున్నాను. దాని కరీంనగర్ సంఘటనలే ఉదాహరణ. దురదృష్టం ఏంటంటే ఇది కూడా కరీంనగర్కు ముడిపడి ఉండటం నిజంగా కూడా కొంత కరీంనగర్ జిల్లా ఇవాళ ఇటువంటి చర్చలు రావడం బాధాకరమే. ఏదైనా మంచి కోసం చర్చకు రావాలి. ఒకప్పుడు కరీంనగర్ అంటే ఉద్యమాలకు ప్రతీక, ఒకప్పుడు కరీంనగర్ ఉద్యమాలకు ప్రతీక. అటువంటి కరీంనగర్ ఇవాళ ఏదైతుందో రాష్ట్రంలో వీళ్ళ నేరాలకు ప్రతీకగా చర్చించబడుతుందని చెప్పంటే ఇట్ ఇస్ రియల్లీ అన్ఫార్చునేట్. దయచేసి సంజయ్ గారు ఇప్పటికైనా నువ్వు ఏదైతుందో నీవు ఏమాత్రం నైతికత ఉన్నా ముందు ఏదైతుందో రాజీనామా చేయవైనా ఆయన. నీ కొడుకు నీకు తెలిసి నేరం చేసిందా, తెలియక నేరం చేసిందా, మరి నువ్వు కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం? ఆ పిల్లడు ఏదైతుందో తెలిసి నేరం తెలియక నేరం చేసినా తండ్రి తెలిసినోడు ఈయనైతే నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయకూడదు కదా. ఈయన నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయటం అది ఎప్పుడైతే యాంటీ ర్యాగింగ్ యాక్ట్లో కేసు నమోదైందో అప్పుడే మందలించి జాగ్రత్త పెట్టుకుంటే అయిపోతుండే. వీళ్ళ ఆడపిల్ల జీవితం అపాస్పాలు కాకపోతుండే. వీళ్ళ ఆడపిల్ల జీవితం ఏదైతుందో అపాస్పాలైపోతుందే. పాపం ఆమె జీవితం ఏం కావాలి, రేపు ఏమవుతుంది? ఈ సంఘటన తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి సరిపడే విధంగా ఏదైతుందో వీళ్ళ సంజయ్ గారు, బండి సంజయ్ గారు ఏదైతుందో
ఏమాత్రం ఆయనకు నైతికత ఉన్నా కానీ రాజీనామా చేయాలి. ఇవాళ భగీరథ ఏదైతే ఉందో దయచేసి పోలీసు అధికారులు ఆ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ ఎవరో కానీ ఇమీడియట్లీ హ్యాస్ టు ప్లేస్ అండర్ సస్పెన్షన్. ఆ పేట్ బషీరాబాద్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎవరున్నా ఆ విచారణకు సంబంధించినటువంటి ఒక సెక్షన్ల నమోదు ఉద్దేశపూర్వకంగా ఏదైతుందో ఇవాళ తప్పుదో పట్టించింది కాబట్టి యాక్షన్ హాస్ టేకెన్ అగేన్స్ట్ దట్ స్టేషన్ హౌస్ ఆఫీసర్. అది కమిషనరేట్ పరిధిలో వస్తుందో ఎవరి పరిధిలో వస్తుందో కానీ చర్యలు తీసుకోవాలి.